వెల్కమ్ బ్యాక్ టు జర్నలిస్ట్ డైరీ. కూటమిలో సీట్ల పంచాయతీ. లోకేష్ ఫార్ములా నాదెండ్లకు నచ్చలేదా లేక జనసేనకు నచ్చలేదా? జనసేన టీడీపీ మధ్య సీట్ షేరింగ్ ఫార్ములా ఏపీ పాలిటిక్స్ లో ఎందుకు కాకరేపుతోంది? ఇప్పటిదాకా అన్నదమ్ముల్లా కలిసి సాగిన కూటమిలో ఇప్పుడు స్థానిక పంచాయతీ మొదలైందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో 85-15-5 ఫార్ములాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్డీఏ పక్షాల మధ్య మంత్రి నాదెళ్ల మనోహర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఎందుకు సెగలు పుట్టిస్తున్నాయి? చాలా ప్రశ్నలే ఉన్నాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ టాపిక్ సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హాట్ సీట్ డిబేట్స్ తో ఓరెత్తిపోతోంది. అధికారం దక్కిన తర్వాత అసలు రాజకీయ చదరంగం మొదలవుతుంటారు, ద రియల్ చెస్. సరిగ్గా ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత ఫార్ములా చెల్లదు, ఈసారి జనసేన తగ్గేదే లేదంటూ నాదెండ్ల స్పష్టం చేయటం అగ్గి రాజేసి 100% స్ట్రైక్ రేట్తో ఊపు మీదున్న జనసేన క్యాడర్ ఈ వ్యాఖ్యల్ని ఆకాశానికి ఎత్తిపారేస్తోంది. 2024 ఎన్నికలప్పుడు వైఎస్ జగన్ ను గద్దె దించడానికి పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో అప్పట్లో 2024లో పెద్ద మనసుతో త్యాగం చేశారంటూ ఆ పార్టీ ఇప్పుడు చెబుతోంది. కానీ గ్రామ స్థాయిలో, అదే పంచాయతీల స్థాయిలో పార్టీ బతకాలంటే తమ వాటా తాము లాక్కోవలసిందేనంటూ జన సైనికులు బలంగా వాదిస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఇదంతా సమస్య కాదు, కమిటీల్లో మాట్లాడుకోవాలి గాని ఇలా రచ్చకెక్కటం కూటమి ఐక్యతకే ప్రమాదం అంటూ హితం పలుకుతున్నారు. అసలు ఈ చర్చ రచ్చ ఎందుకు మొదలైందనేది ప్రశ్న. స్వయాన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేషే ఈ ఫార్ములా గురించి ఓపెన్ ఫోరంలో ప్రస్తావించి జనసేన పుండు మీద కారం జల్లిపారేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన బీజేపీలకు ఏవో కొన్ని సీట్లతో సరిపెట్టేయొచ్చులే అనేది లోకేష్ ఆలోచన కావచ్చు. కానీ తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది తామే అంటూ జనసేన చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే సముచిత వాటా అనే నినాదం అందుకుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఆ తర్వాత కూడా నామినేటెడ్ పోస్టుల పందారంలో కూడా అన్యాయం జరిగిందంటూ బడా జన సైనికులే ఆవేదన చెందుతూ ఉంటారు. కనీసం లోకల్ బాడీ సీట్లైనా ఎక్కువ రాబట్టడానికి ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. There's no doubt about it. వాస్తవానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారికంగా పోటీ చేయలేకపోయింది. ఓటమి ఉందంటూ తెలిసి ఎన్నికలకు ముందే తాము పోటీ చేయటం లేదంటూ ప్రకటించింది. అయితే ఆ పార్టీ తరఫున చాలా చోట్ల అభ్యర్థులు పోటీకి నిలబడ్డారు. కొన్ని చోట్ల గెలిచినా చాలా చోట్ల వైసీపీ దెబ్బకు ఓటమిని ఎదుర్కొన్నారు. కానీ అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేసి కొన్ని చోట్ల వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. అలాగే బీజేపీ అభ్యర్థులు కూడా తమ వ్యక్తిగత ప్రతిష్ట కింద తీసుకుని పోటీ చేశారు. కానీ ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రత్యర్థుల్ని కనీసం నామినేషన్స్ కూడా దాఖలు చేయనీయలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో వీక్ గా ఉండడం మూలంగానే అధికారికంగా పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు చేదోడు వాదోడుగా ఉన్న జనసేన బీజేపీలని ఇప్పుడు కేవలం జూనియర్ పార్ట్నర్స్ గానే పరిగణించడం మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డిఫరెన్సెస్. సరిగ్గా ఇటువంటి నేపథ్యంలోనే, ఇటువంటి బ్యాక్ డ్రాప్ లోనే లోకేష్ నోటి వెంట వచ్చిన సీట్ షేరింగ్ ఫార్ములా, సీట్ల పంపకాలు జనసేన క్యాడర్లో అసంతృప్తిని రగిలిస్తున్నారు. ఇక ఏ అవకాశం దొరుకుతుందా అంటూ కూర్చున్న ప్రతిపక్ష వైసీపీకి ఇది వరంలా మారింది. నామినేటెడ్ పదవుల్లోనే మీకు అన్యాయం జరిగింది, ఇప్పుడు స్థానికంగా లోకల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని తొక్కేయటం ఖాయమంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ వ్యూహాత్మకంగా రెచ్చగొడుతోంది. సామాన్యుడికి ఈ సీట్ల లెక్కలతో పనేంటనుకోవచ్చు, కానీ గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలంటే క్షేత్రస్థాయిలో అధికార పక్షాల మీద ఆధిపత్య పోరు ఉండకూడదు.
షుడ్ నాట్ బి. ఒకవైపు పార్టీ క్యాడర్ సహజమైన ఆకాంక్షలు, మరోవైపు పదిలంగా కాపాడుకోవాల్సిన కూటమి ధర్మం. లోకేష్ ప్రస్తావించిన ఫార్ములాకు నాదెండ కౌంటర్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు? ఇది పాయింట్. ఈ స్థానిక పంచాయతీ కూటమి పునాదుల్నే కుదిపేస్తుందా, లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చుని ఈజీగా సెట్ చేసుకుంటారా? ఏది ఏమైనా ఢిల్లీలో చక్రాలు తిప్పిన వాళ్ళకి గల్లీల్లో పంచాయతీలు తీర్చడమే కష్టం. ఎందుకంటే పంపకాల్లో, అదే పంచుకునేటప్పుడు వచ్చే వాటాల తేడాల్లోనే అసలు రంగులు బయటపడతాయి. అట్ లాస్ట్ చివరికి ఏం జరుగుతుందో ఎవరు తెల్చాలి? వెయిట్ అండ్ వాచ్.